హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రాని వాళ్ళు కూడా ఇట్టే తయారు చేస్తారండి. ఇది పెద్దవారికే కాదండి, చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక్క నిమిషంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. పాయసం రెడీ చేసుకోవడానికి మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలోకి 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలండి. దీంట్లో నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నానండి. పాలు కొంచెం సేపు మరగనివ్వాలి. నేను బాంబినో వారిది ఇన్స్టాంట్ పాయసం మిక్స్ తీసుకున్నానండి. పాయసం రాని వాళ్ళు కూడా ఈ పాయసాన్ని ఈ మిక్స్తో ఎంతో ఈజీగా టేస్టీగా చేస్తారండి. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇన్స్టాంట్ మిక్స్ పౌడర్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ఇది వేసేసుకున్నాం కదండి, ఇది ఉండలు లేకుండా మంచిగా కలబెట్టుకోవాలండి. ఈ మిక్స్ అంతా వేసుకున్నాం కదండి, కలపెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి. సేమియా అనేది కొంచెం మెత్తగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఈ మిక్స్ అనేది మనం ఉడికించుకునే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది. దీంట్లోనే అన్ని మిక్సప్ అయి ఉంటాయి. జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, సేమియా, షుగరు అన్నీ దీంట్లోనే ఉంటాయండి. యాలకుల పౌడర్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో మనం మంచిగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయిందండి. సేమియా మెత్తబడేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, మొత్తం పాలు అనేవి బాగా దగ్గర పడిపోయినాయి. సేమియా కూడా మంచిగా ఉడికిపోయింది. జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.